హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సీతా బి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నారు? రాయల్ తీయాలి ఫ్రెండ్స్, తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో చూశారు. పునాదులు తవ్వుతున్నాం. సో ఈరోజు అయితే రాళ్ళు సరిపోవన్నారు. రాయలు ఇంకా ఒక 3-4 ట్రాక్టర్ లోడ్లు తీయాలంటున్నారు. ముందు తీసాము 2 లోడ్లు అనుకుంటున్నాం. అవి ఇప్పుడు 4 లోడ్లు తీయాలంట. ఎక్కడ దొరుకుతాయి? వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు తెలుస్తాయి. ఓకేనా? ఓపెన్ చేయగానే జర్రి వచ్చింది, జర్రిపోతు. అదిగోండి, చూసారా? ఇది కొన్ని విషం ఉంటాయంట ఇలాంటివి. ఇది కరిస్తే ఏమైనా ఉందా? చూసారా ఎంత స్పీడ్ వెళ్తుంది? ఓకే, మై గాడ్, చూసుకొని చేయాలి. ఇలాంటివి అన్నీ ఉంటాయి. పాములు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఎక్కడ పెట్టేద్దాం రాలు? అది అక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే వెహికల్స్ కొన్ని ఆటోలు వస్తాయి. ఇక్కడ చాలు. ఇదిగో ఇక్కడే దగ్గరే పెడదాం. అది అక్కడ పెట్టేస్తే మనం ఇలాగా ఈజీగా తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ముఖం వాడిపోయి నల్లగా అయిపోయింది ఎండకి. మామూలు కాదు. ఇవి కొన్ని ఉన్నాయి రాయిలు పక్కనే, తీద్దాం. వీటిని అయితే గుణపం తీసుకొని వచ్చాము. పెద్దవాటిని ఈ గుణపంతో తీయవచ్చు. రాయిలు దొరకడం కష్టం అయిపోయింది, ఎందుకంటే చాలామంది కూడా తీసేశారు ఇంతకుముందే. ఎందుకంటే ఊర్లో చాలామందికి హౌసెస్ వచ్చినాయి కదా, రాళ్ళు మొత్తం తీసారు. సీతమ్మ జాగ్రత్తమ్మ, కాలుకు పడేసుకున్నావు అనుకో, అంబులెన్స్ పైకి రాదు కొండ మీదకి. ఫ్రెండ్స్, ఇంతవరకు మాకు ఇల్లు లేదు కదా, ఇంతవరకు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడైతే కొంచెం చిన్న ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాము. అందుకనే ఈ కష్టాలు. ఇల్లు లేకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం, చలికాలం మెయిన్. కొండ మీద ఉండడం వల్ల చాలా చలి వేస్తుంది. మా ఊర్లో చాలా విపరీతమైన చలి వేస్తుంది. ఓకే, ఒక చిన్న స్లాబ్ లాంటిది కట్టుకుంటే కొంచెం చలి తట్టుకోవచ్చు. చూసుకొని తీయు, పాములు ఉంటాయి. చాలా పెద్దదిగా ఉంది ఇది. చాలా స్ట్రాంగ్ ఉంది. ఎత్తలేకపోతున్నా. చాలుతావా? హెల్ప్ చేయనా? పర్లేదు, తెస్తా. ఓకే, ఇది ఇలాగే ఉన్నాయి, ముక్కలు అయింది కొంచెం. బరువు ఉంది, తీసుకొని వెళ్ళి పెడదాం అక్కడ. పద, జాగ్రత్త. అమ్మ బాబు, తడిగా ఉంది కదా, చాలా బరువు ఉంది. సూపర్. ఇది పగలగొట్టాను బా, అవ్వలేదు. నేను ట్రై చేస్తాను ఒకసారి. దాహం వేసింది. దాహమా? తీ, వాటర్ తెచ్చావు కదా, తీ. ఇవి కూడా తీసేద్దాం, చిన్నవి. ఇది రాదు. బయటకి చిన్నదిగానే ఉంది, లోపల నాటుకుపోయి ఉంది ఇది. ట్రై చేస్తాను, వస్తే పట్టుకెళ్ళిపోదాం. వస్తుంది. ఓకే, వచ్చేసింది. కానీ దీన్ని 2 ముక్కలు చేయకుండా తీసుకెళ్ళలేం. మామూలు స్ట్రాంగ్ లేదు. కష్టం. తోసేద్దామా? తోసేయటమే ఇంకా.
చాలా స్ట్రాంగ్ ఉంది. వామ్మో పెద్ద తేలుందండి బాబు ఇక్కడ. కరిస్తే ఏమైనా ఉందండి. అడవి తేలు చాలా విషపూరితంగా ఉంటుంది. చూపిస్తాను, కర్రతో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, తేలు. మై గాడ్, చాలా విషపూరితంగా ఉంటాయి. గ్రీన్ ఆకుపచ్చ రంగు. ఇదిగోండి చూసారా, ఇగో దీంతోనే అలా చేయకు, విషం చిమ్ముతుంది అక్కడ నుంచి. ఇదిగోండి మా బాబు, చాలా భయంకరంగా ఉంది తేలు. రాయి తీయగానే బయటకు వచ్చింది. జాగ్రత్త చూసుకొని చెయ్యి. ఇది పర్వాలేదు, పాము ఉంటే అయిపోతుంది పని. చెయ్యి పెట్టబోతుండే. ఎవడరా నా సామ్రాజ్యాన్ని కూలగొట్టేసారని చూడు ఎలాగవుతుందో. ఇది చూసా, రండ్రా నా జోలికి అంటుంది. అమ్మ నా ఇల్లుని ఎవర్రా పడగొట్టేసారని. అమ్మ తల్లి, నేను తీసింది రాయినే, నీ ఇల్లుని కాదు. కింద పడేసి కిందకి పడేద్దాం. ఇది కూడా ఒక జీవి. అమ్మ బాబు, ఖర్చేంది అది కింద వెళ్ళిపోను, కింద వెళ్ళిపోద్ది. కాస్త రోడ్డు అయ్యింది కాబట్టి పర్వాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు అయితే అమౌంట్ని హెల్ప్ చేస్తుంది, దానివల్ల కట్టుకుంటున్నాం హౌసెస్. అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతుందో తల్లి. జర్రిపోతా, జాగ్రత్త, చేయి పెట్టేయగలవు, జాగ్రత్త. తేలు తేలు, అడవి తేలు కరిచిందనుకో ఇంకా అంతే. ఇక్కడ అసలు అంబులెన్స్ కూడా పైకి రాదు ఈ రోడ్డుకి. తప్పుతుందా, మొయ్యాలి కదా మరి. కాకపోతే లేట్ అయింది అనుకో, ప్రాణాలు పైకి పోతాయి. అబ్బా, మొత్తానికి దాహం అయితే తెగ వేస్తుంది. ఇప్పుడు వాటర్ తెచ్చావు కదా అమ్మ నాయన. ఓకే ఓకే బావా, మా కష్టాలు ఎప్పుడు తగ్గుతాయి అంటావు? కష్టాలు సుఖాలు అనేవి అవి ఎప్పటికీ పోవు. పోయి ముందు పోయి లే, నేనే తీసానుగా ఇన్ని రాళ్ళు. తడిగా ఉండడం వల్ల చాలా బరువుగా ఉన్నాయి ఇవి. చెమ్మ అంటారు కదా, చెమ్మ పట్టేసి ఉంది దీనికి బాగా. కొండ మీద ఉంటాయి కదా, చెమ్మలాగా తేమలాగా ఉండిపోయింది. దానివల్ల చాలా బరువుగా ఉన్నాయి. 4-5 కొట్టెలు కూడబెట్టగలిగేమంటే సరిపోవచ్చు. మళ్ళీ పెద్దవైనా సరే కష్టం, ట్రాక్టర్లో ఎక్కించలేం కదా. చిన్న చిన్నవి తీద్దాం. ముందు తాగేసి. చేయి నొప్పి పెడుతుంది, కొంచెం తగిలింది ఏదో. చాలా సేవ్ చేస్తూ కొంచెం కొంచెం వాడాలి. సగం తాగేసాను. గొంతు తడిస్తే చాలు ప్రస్తుతానికి. ఇది అయిపోయింది. వాటర్ ఉన్నాయా ఇంకా? ఉంచే, ఎక్కువ తాగకు. కాదు, ఉన్నాయా? కొద్దిగా చిన్న బాటల్లో. అమ్మ కొంచెం తాగుతాను. చాలు చాలు, అయిపోతే మళ్ళా ప్రాణాలు పోతాయి. అమ్మ బావా, ఇక్కడ చీమలు ఎక్కువ వచ్చాయి మా బాబు. సిదురు సీమలు అంటాం వాటిని మేము. అవునా బాబు? చాలా అంటే కరవదు కానీ ఒళ్ళంతా ఏం చేస్తాయంటే పాకేస్తాయి. సెకండ్లో అలాగే వచ్చేస్తాయి పైకి ఒళ్ళంతా. జాగ్రత్త. చూడు, మరీ ఎడ్జ్లో ఉన్నాం, కింద పడిపోగలవు, జాగ్రత్త. అక్కడ ఉంటాయి అనుకుంటున్నాను, అక్కడ వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. 10 నిమిషాల దాకా ఉంటే అవుతుంది. అందుకనే నోరు లాగుతుంది కొంచెం. అన్నం తెచ్చాను. తెచ్చావా? ఎక్కువ తెచ్చావా తక్కువ తెచ్చావా? తక్కువ తెచ్చాను కప్పులో. అయితే నీకు ఒక్కదానికి సరిపోద్ది. జాగ్రత్త జాగ్రత్త, నీకు ఒక్కదానికి సరిపోద్ది. మరి నా సంగతి ఏంటి? లేదు, ఇద్దరు అడ్జస్ట్ అయిపోదాంలే. సరే సరేలే. ఎనర్జీ ఉందమ్ము సీతమ్ము. పెద్ద పెద్ద రాయిలు తోసేస్తున్నావు అంటే మామూలు కాదు. నీ ఎనర్జీకి రహస్యం ఏంటి? అంబలియా తోప? అంబలి తోప
అంబలు ఎక్కుతా ఆగం దోప ఎక్కుతుంది. అమ్మ బాబు కష్టం, రాదు రాదు, వదిలేసి. అలా కిందకు మొయ్యాలా? వీటిని సిదురు సీమలు అంటాం. మై గాడ్, చిన్న చిన్నవి చాలా ఫాస్ట్ గోల్లో అయితే వచ్చేస్తాయి. ఇవి చాలా ఎక్కినప్పుడు ఒళ్ళంతా అదోలా ఉంటుంది. పోనుపా బేస్ మట్టాన్ని కట్టేసి ఏ సంవత్సరం సార్లు పర్లేదు, మెయిన్ అదే అయిపోతే అంతేనంట. ఎండ 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 బాబోయ్. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, ఇవి దురదేసేస్తాయి చేయిలో అంటుకుంటే. ఇన్ని రోజులు ఇక్కడ ఎత్తలేకపోతున్నాం బావా, ట్రాక్టర్ లేవు. నువ్వు ఎత్తి చూస్తే తెలుస్తుంది. అబ్బో, ఎవరండి ఇవి తీసుకొచ్చారు కింద నుంచి? దొర్లించడం వేరే, ఎత్తి తీసుకురావడం వేరే. ఓకే, మగవాళ్ళే, ఆడవాళ్ళే. మగవాళ్ళ శక్తి వేరు, ఆడవాళ్ళ శక్తి వేరు అంటారు. నీదే శక్తి ఎక్కువ ఉందని ఒప్పుకుంటున్నానులే. చాలే, ఆ గుంపం తీసుకురా. అది నిజం కాదని నాకు తెలుసు. అవునా? నువ్వు ఒప్పుకో. లోపలము అది బిగించేసి వచ్చేస్తున్నారు బావా. టవరా? అది గొల్లది లారీ వస్తుంది. మన ఊరికి వస్తే బాగుంటుంది. టైం పడుతుంది నీకు అప్లోడ్లు చేయడం, ఆ కొండే గతి నీకు. కొండ పైన వెళ్ళడం, అప్లోడ్ చేయడం. అప్లోడ్ చేసే రోజు 11-12 అయిపోద్ది రాత్రి. వీడియో బేగా అప్లోడ్ అవ్వదు కదా కొండ పైన. అది కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బావది? ఊరు నుంచి 1 కిలోమీటర్లు కొండ పైన వెళ్ళాలి. నా చేతులు మొత్తం గరకు అయిపోయి రాళ్ళు కోస్తాయి. రాయి పని అంటే మామూలు. అమ్మా, చూసావా లారీ సౌండ్ కిందన లోపాలం నుంచి వస్తుంది. లే, ఎవరు పైన చూస్తే చూడు ఎండ ఎలా ఉంది బాబు. పట్టేస్తుంది నా చేతిలో, గరకు అయిపోయింది. చెమట ముఖం అంతా నల్లగా అయిపోయింది. మేము చిన్న కేరేజీలో అన్నం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ అదేంటి పెద్ద సంచిలో తెచ్చు, చిన్న కేరేజ్ అంటే ఈ కవర్లో పోసుకోకుండా ఉంటుందని ఇందులో తీసుకొచ్చిన. సరిపోద్దా? చిన్న కప్పులో ఉంది బాబు. కూర మొత్తం పోసుకొని ఉంది. నువ్వు తినకపోతే తినకలే, నేను తినేస్తా మొత్తం. నాకు దిగదు, సాంబార్ లేకుండా దిగదు. ఉందిలేనండి. ఓకే బతికించు. సరిపోద్ది, అది నీకే సరిపోనట్టుంది. ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం తింటున్నాం. బాగా ఆకలేసింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే అన్నం తెచ్చుకున్నాము, ఎంత ఆకలితో ఉంటామని. బాగా ఆకలేసింది. వాటర్ వేస్ట్ అని నేను ఉన్నాను కదా తినిపించడానికి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రాళ్ళు అయితే తీద్దాం. తీసిన తర్వాత వాటిని ఒక చోట పోగు చేసి రేపు లేకపోతే ఎల్లుండు ట్రాక్టర్ వాడికి పిలిపించి పగిలిపోయిన తర్వాత ఇందాక గాలికి సెల్ అయితే కింద పడ్డది. పగిలింది కూడా, ఫోను పగిలింది కొంచెం, అలా స్క్రాచెస్ వచ్చాయి. గాలి బాగా వస్తుంది చల్లగా, నీడలో చాలా మంచి గాలి వస్తుంది. లే తినేస్తే చాలు, ఇంకా నాకు చాలు 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 చాలు. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఎక్కువ తినిపించేసావు, నాకే ఎక్కువ తినిపించేసావు, నేవే తక్కువ తింటున్నావు. నా మీద చాలా ప్రేమ మా ఆవిడ. తను తిన్నా తినకపోయినా నాకే ముందు పెడుతుంది. అదృష్టం. మీకు అలాంటి అదృష్టాలు ఉన్నాయో లేవో కింద కామెంట్లో చెప్పండి, ఓకేనా? అక్కడ చూడు, చూస్తున్నారు. అయ్యో బాబోయ్, ఉన్న విషయాలు చెప్తున్నానండి బాబు. ఉన్న విషయాలు అంటే నాకు అర్థమైంది. భోజనం చేసిన తర్వాత అయితే మళ్ళీ
కొన్ని రాయలు తీస్తున్నాం. ఇదిగో సీతమ్మ అయితే కిందన వెళ్ళిపోయింది. చేతులు చూడు మొత్తం రప్ప అయిపోయింది. చేతులు ఎలాగైపోయా, బాగా రప్ప అయిపోయి. ట్రాక్టర్ లోడ్లు వేసేవాళ్ళు ఇలాగే కష్టపడతారు కదా. అవును, చాలా కష్టం. ఎంత కష్టం రా బాబు. అమ్మ ఇక్కడ తీసుకురావాలి. ఇదిగో ఇక్కడ చల్లటి గాలి ఒకటి సపోర్ట్ చేస్తుంది కానీ ఇది ఎత్తి పడేయే. నేను ఆ పైన తీస్తాను, నువ్వు అందించు కింద. ఫ్రెండ్స్, ఈరోజు మేము సగం తీసాము, రేపు సగం తీస్తాము. ఇంకా అలసిపోయాము, వెళ్ళిపోతాము. టైం అయితే 3 o'clock తీసాము, మళ్ళీ అక్కడ తీసాము, అక్కడ ఉన్నాయి, కష్టపడి తీసాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.